హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎదురేటి వందన. ఇవాళ వీడియోలో మీకు ఇండియన్ రైల్వే సంబంధించి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. సో ఆ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒక ఇంట్రెస్టింగ్ వీడియో. ఎప్పటి నుంచో ఈ రైల్వే జాబ్స్ వేకెన్సీస్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి గురించి అయితే పూర్తి వివరాలు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2 గివెన్ ఇన్ ద టేబుల్ బిలో. ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ 6/14/2026. Applications complete in all respect must be submitted through online mode only. సో ఇక్కడ చూసుకుంటే మనకి అప్లికేషన్స్ అనేవి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి అయితే ఇన్వైట్ చేస్తున్నారు. ఏ జాబ్ కోసం అంటే అసిస్టెంట్ లోకో పైలట్ లెవెల్ 2కి సంబంధించి ఫ్రెండ్స్. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఎప్పుడు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అనుకునంటే 6/14 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. అప్లికేషన్స్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ మస్ట్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ అనేసి చెప్తున్నారు. సో అంటే ప్రాసెస్ మొత్తం ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. అది వెబ్సైట్ కూడా ఇచ్చారు, https://www.rrbapply.gov.in అనేసి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 5/15కి ఇచ్చారు. అంటే మనకి May 15th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి క్లోజింగ్ వచ్చేసి June 14 వరకు అయితే ఛాన్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఈ జాబ్ నేమ్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్. పే లెవెల్ వచ్చేసి సెకండ్ అండ్ ఇనీషియల్ పే అంటే స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 19,900 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ చూసుకుంటే మనకి 7/1/2026 వరకు 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 11,127 పోస్టులు అయితే మనకి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఏ ఇన్స్ట్రక్షన్స్ మనం పాటించాలంటే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై దేర్ ప్రైమరీ డీటెయిల్స్ యూజింగ్ ఆధార్ డ్యూరింగ్ ఫిల్లింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు మన ఆధార్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే తర్వాత ఫర్దర్ ఇన్కన్వీనియన్స్ ఉండకుండా అనమాట. అండ్ డిలేస్ డ్యూ టు స్పెషల్ డీటెయిల్ స్క్రూటినీ అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ నాన్ ఆధార్ వెరిఫైడ్ అప్లికేషన్స్. ఆధార్ కార్డు మనకు మెయిన్ కాబట్టి ఫ్రెండ్స్, సో అందులో మనం అప్డేటెడ్గా ఉండాలి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ యూజింగ్ ఆధార్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇన్ ఆధార్ షాల్ బి అప్డేటెడ్ టు మ్యాచ్ 100% విత్ ద ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అవైలబుల్ ఇన్ 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్. మనము 10th పాస్ సర్టిఫికేట్లో 10th సర్టిఫికేట్లో మన నేము అండ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎలా ఉందో ఆధార్ కార్డులో అలానే ఉండాలి. దానికి మ్యాచ్ అయితే తప్పనిసరిగా అవ్వాలి ఫ్రెండ్స్. సిమిలర్లీ ఆధార్ నీడ్స్ టు బి అప్డేటెడ్ విత్ ద లేటెస్ట్ ఫోటో అండ్ లేటెస్ట్ బయోమెట్రిక్ బిఫోర్ ఫిల్లింగ్ ద ఆన్లైన్ అప్లికేషన్. మనం ఆన్లైన్ అప్లికేషన్ పెట్టే ముందరే మనకి ఆధార్ అప్డేటెడ్గా ఉండాలి, అంటే ఫోటో లేటెస్ట్గా ఉండాలి. అదేవిధంగా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ కూడా లేటెస్ట్గా మనం వేసి ఉండాలి. నెక్స్ట్, ద నోటిఫికేషన్ ఈస్ ప్యూర్లీ ఇండికేటివ్ ఇన్ నేచర్, ఇష్యూడ్ సోల్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ keeping prospective candidates informed about the forthcoming CEN and to be in the readiness with necessary certificates and documents required for applying. అదేవిధంగా మనం అప్లై చేసే ముందు మనకు అందులో ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, అదేవిధంగా ఏ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్గా మనం ముందే దానికోసం రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా కావచ్చు, ఓబీసీ అయినా కావచ్చు, ఇవన్నీ అనమాట మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. Next, it is also certified that all terms, conditions, eligibility criteria, procedures and other requirements governing the recruitment shall be strictly as per detailed నెంబర్ ఇచ్చారు ఆన్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఆఫ్ ద ఆర్ఆర్బీస్ లిస్టెడ్ బిలో. మనకి కింద అయితే కొన్ని వెబ్సైట్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఆ వెబ్సైట్స్లోకి మనం వెళ్ళి మనం ఏ రీజియన్కి పెట్టాలనుకుంటున్నాము ఆ రీజియన్ లోకి వెళ్ళి అందులో అనమాట మనకి ఇంకా ఏమైనా కండిషన్స్ పెట్టుంటే అదేవిధంగా ఎలిజిబిలిటీ క్రైటీరియా కానివ్వచ్చు అండ్ ప్రొసీజర్ ఏ విధంగా పెట్టాలి ఇవన్నీ అనేది మనకు ఆ వెబ్సైట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాబట్టి మనం ఆ అఫీషియల్ వెబ్సైట్స్కి వెళ్ళి చెక్ చేసుకుంటే అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఒక గుడ్ ఆపర్చునిటీ అని చెప్పవచ్చు. సో ఎవరైతే ఈగర్లీ వెయిటింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ నోటిఫికేషన్ ఈ వెబ్సైట్స్లోకి వెళ్ళి చెక్ చేయండి.
ఇంకా నెక్స్ట్ ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ అండ్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ ఐటీఐ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎన్సివిటి ఆర్ ఎస్సివిటి ఇన్ ద ట్రేడర్స్ ఆఫ్. అంటే ఈ 10th అండ్ ఐటీఐ అనేది కొంతమందికి అడుగుతున్నారు. అంటే ఫిట్టర్కి, ఎలక్ట్రీషియన్కి, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ ఆర్ మిల్ రైట్ మెయింటెనెన్స్ మెకానిక్ ఆర్ మెకానిక్ రేడియో ఆర్ అండ్ టీవీ, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అండ్ మెకానిక్, మోటార్ వెహికల్ సంబంధించి వైర్మెన్, ట్రాక్టర్ మెకానిక్, ఆర్మేచర్ అండ్ కాయిల్, నెక్స్ట్ కాయిల్ విలిండర్, అదేవిధంగా మెకానిక్ డీజిల్, హీట్ ఇంజిన్, టర్నర్, మెషినిస్ట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ వీళ్ళకి సంబంధించి కావాలి. అదేవిధంగా మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ఇన్ ద ట్రేడ్స్ మెన్షన్డ్ అబౌవ్, లేదా మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్ ప్లస్ 3 years డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ కాంబినేషన్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ దీస్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ LIE of ITI.